హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఏ రోజులాగే ఈరోజైతే డైలీ వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే బయట రోజు ముగ్గు అయితే పెట్టేశానండి. చూడండి, అదే మీకు చూపిస్తున్నాను. బయట బాల్కనీలో మొక్కలు చూసారు ఎంత బాగుందో. ఎంతమందికి మార్నింగ్ లేసిన వెంటనే మొక్కలు చూసే అలవాటు ఉందో కామెంట్ చేయండి. చూడండి ముగ్గు ఎంత చక్కగా ఉందో. మీకు ఇలాంటి ముగ్గులు పెట్టే అలవాటు ఉందా? చూడండి ఫ్లవర్స్ అయితే ఎలా పూసాయో. మొత్తం 5 ఫ్లవర్స్ అనమాట. తర్వాత లాన్ కూడా శుభ్రం చేసేసుకుని దీపం కూడా పెట్టేస్తానండి. అదే మీకు చూపిస్తున్నాను అనమాట. అది కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కంటెంట్స్ పెడతాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి దేవుడు ఎంత కలకలలాడుతున్నారు దీపాల కాంతుల్లో. ఇలా దీపం పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే ఇదే చేస్తాను మార్నింగ్ పని. అప్పుడు దైవాకర్షణతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ కూడా తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టేసుకున్నానండి. అదే మీకు క్లిప్ యాడ్ చేశానమాట. దీపం అయిపోతుందని దీపం పెట్టట్లేదండి. ఓన్లీ ఫ్లవర్ పెట్టేసి అగరబత్తి పెడుతున్నాను అనమాట. ఆ క్లిప్ యాడ్ చేసాను చూడండి. గొనవైపోతే ఉంటుందన్నమాట దీపం పెడుతుంటే, అన్నీ తీసేస్తానమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నదో. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఎన్ని మార్క్స్ వచ్చాయని. తర్వాత కిచెన్ సెక్షన్లోకి వచ్చేసానండి. స్టవ్ ఆన్ చేసి రొట్టె అయితే వేస్తానండి. రొట్టె చూడండి ఎంత చక్కగా కాలుతుందో. చూసారుగా. ఈ పక్కన టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట అండి. టీ పెట్టేసి అది కొంచెం చక్కగా పొంగుతుంది. అది కూడా రెండు మీకు చూపించడం జరుగుతుందండి. తర్వాత రైస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట అండి. ఆ రైస్ చూపిస్తున్నాను అనమాట. కుక్కర్లో వేసి కడుగుతున్నాను అండి రైస్. ఇదిగోండి కడిగేస్తాను. ఇంకా వాటర్ పోసి అయితే కుక్కర్ పెట్టేస్తానండి పొయ్యి మీద, స్టవ్ మీద. తర్వాత వంకాయ కర్రీ చేశానండి. మీ అందరూ తెలిసిన ప్రాసెసే కదా అని మీకైతే చూపించలేదండి. ఓన్లీ కర్రీ వండేస్తున్నారు మాత్రమే చూపిస్తున్నాను అనమాట. చూడండి అంత చక్కగా ఉడుకుతుందో. కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ అయితే. తింటే కూడా అంతే టేస్ట్గా ఉందండి. చూడండి. దగ్గర పెట్టి చూపిస్తున్నానండి, జూమ్ చేసి చూడండి. చక్కగా ఉందన్నమాట కర్రీ అయితే. అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నామండి. చూడండి చక్కగా ఎలాగ బాగుందో. మీకు కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా ప్రాసెస్తో చెప్తాను.
చూడండి దాని ప్రాసెస్. ఓకే అండి, కర్రీ అయితే పూర్తి అయిపోతుంది అనమాట. అదే మీకు చూపిస్తున్నాను జూమ్ చేసి. పిల్లలకి ఇప్పటి నుంచి పనులన్నీ నేర్పించాలండి, లేదంటే పెద్ద అయిన తర్వాత చాలా కష్టం అవుతుందన్నమాట. మా పిల్లలిద్దరికి కూడా నేను నేర్పిస్తూనే ఉంటాను పనులు కానీ పూజలు కానివ్వండి. బాయ్ అయినా గర్ల్ అయినా కానీ అన్నీ నేర్పించాలన్నమాట, లేదంటే రేపు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. మా పిల్లలిద్దరు కూడా చక్కగా పనులు అయితే చేస్తారండి. తర్వాత ఇక్కడ బంగాళను ఫ్రై చేశానండి, ఫ్రై కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ప్రాసెస్ మీకు తెలుసు కదండి, ప్రాసెస్ చూపించలేదండి, ఓన్లీ బంగాళను ఫ్రై మాత్రం చూపిస్తుంది అనమాట. చాలా చక్కగా వచ్చిందండి ఫ్రై. చూడండి పూజలు కానీ చదువు కానీ అన్నీ కాంపిటేటివ్గా నేర్పించాలండి పిల్లలకైతే. అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా బాగా చేస్తారనమాట, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, లేదంటే ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అయితే. తిన్నా కూడా చాలా టేస్ట్ అనిపించిందండి. ఈసారి అయితే ప్రాసెసింగ్ కూడా చూపిస్తానండి మీకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి. సారీ అండి, ఇక్కడైతే మా బాబు కూడా ఈవినింగ్ అయితే సీట్లు ఆడుతున్నాడు అండి. ఆ క్లిప్స్ అయితే యాడ్ చేస్తానండి. మా నైబర్ పిల్లలు వాళ్ళు ఆడుతున్నారనమాట. ఆ క్లిప్ అయితే పైనుంచి వీడియో తీసానండి. చాలా చక్కగా ఆడుతున్నారు, నాకు ముద్దు వచ్చిందనమాట. ఆ క్లిప్ కూడా మీతో షేర్ చేసుకోవడం ఉద్దేశంతో మీకు షేర్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి ఎంత చక్కగా ఆడుతున్నారో. చిన్న పిల్లలు అందంగా ఆడుతున్నారండి, నాకు చాలా ముచ్చటేసి అనిపించిందనమాట. ఇలా మీ పిల్లలు కూడా వేసవికాలంలో సెలవుల్లో ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారండి. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. బ్యాడ్మింటన్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. చూడండి వాళ్ళ డాడీ దగ్గరుండి ఆడేస్తున్నారనమాట. నా వీడియోస్ నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మై ఛానల్. బాయ్ అండి. ఇంకా